దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వచ్చిన మీకు అందరికీ శుభావందనాలండి. ప్రతి ఒక్కరికి, సంఘస్థులందరికీ, యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి వీక్షకులకి ప్రభు అయిన యేసు నామం పేట మీకు అందరికీ శుభావందనాలు. ఈరోజు మనము చెప్పుకోబోయే సబ్జెక్ట్ ఏంటంటే, దేవుడు ఈ లోకానికి ఏ విధంగా వస్తాడు. అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. ప్రకటన గ్రంథం చదవకపోతే దేవుడు ఏ విధంగా వస్తాడు, దేవుడు ఏ విధంగా మనం తీసుకెళ్తాడు, ఆయన వచ్చే విధానం ఏ విధంగా ఉంటుంది, అన్ని విషయాలు మనకి తేలాలంటే ప్రకటన గ్రంథం చాలా ఇంపార్టెంట్. దానియేలు గ్రంథం కూడా చక్కగా చదవాలి, యెషయా గ్రంథం చదవాలి, యెహెజ్కేలు చదవాలి, ఇర్మీయా గ్రంథం చదవాలి. ఇలా గ్రంథాలన్నీ చదివితే మీకు ప్రకటన గ్రంథం తేటగా మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం అవ్వదు. ప్రకటన గ్రంథం చదివితే లేనిపోని జబ్బులు అన్నీ వస్తాయనేసి, అందులో వ్యాధులన్నీ వస్తాయనేసి భయపడిపోయి ఎవరో ప్రకటన గ్రంథం చదవరు. కానీ ప్రకటన గ్రంథం చదివితేనే మనకి అన్ని విషయాలు మనకి తెలుస్తాయి తేటగా. దేవుడు ఏ విధంగా వస్తాడు, దేవుడు తన యొక్క విశ్వాసం, తన యొక్క భక్తుల్ని తనతోటి ఏ విధంగా తీసుకెళ్తాడు అనే విషయాలు మనకి తేటగా తెలుస్తుంది. కాబట్టి 19వ అధ్యాయము 11 నుండి మనం చదువుకుంటే ఏ విధంగా మన ఇక్కడ తెలుసుకోవచ్చు. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. యోహాను అనే శిష్యుడిని దేవుడు పద్మస్ దీపం నుండి తన దర్శనాన్ని, అంటే పరలోక రాజ్యం చూపించడానికి ఏ విధంగా నేను వస్తాను, ఏ విధంగా నేను ఈ కార్యాలు జరిగిస్తాననే విషయం ముందుగానే దేవుడు మనకు చెప్పడానికి తన యొక్క శిష్యుడైన యోహాన్ని పద్మస్ దీపం నుండి ఆత్మావశుడే ఆయన పరలోకానికి వెళ్తాడు. దేవుడు తీసుకెళ్తాడు, పరలోక రాజ్యంలో తీసుకెళ్ళి అనేక దృశ్యాలు అతనికి తేటగా తెలియపరుస్తాడు. అందులో ఆయన చూసే దృశ్యం ఏంటంటే పరలోకము తెరబడదంట. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము ఒకటి కనబడ్డది. ఏ గుర్రం అండి? తెల్లని గుర్రం. ఏ గుర్రం అమ్మా అంటే ఎలాగుంది గుర్రం? అంతా తెల్లగా, బొచ్చుతోటి, తెల్లగా జూలుతోటి ఉన్నది. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడు. దేని మీద? ఆ తెల్ల గుర్రం మీద ఎక్కి కూర్చున్నవాడు నమ్మదగినవాడు. ఆయనలో ఏముందండి? సత్యం ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఉంది, అదేవిధంగా నీతిపరుడు. ఆయన దాని మీద కూర్చుని ఉన్నాడు. సత్యవంతుడును అను నామము గలవాడు. సత్యవంతుడు అంటే ఏంటండి? అబద్ధం లేనివాడు. అను నామం ఒక పేరు. నామం అంటే ఏంటండి? పేరు గలవాడు. కొంతమందికి పేర్లు పెడతారు కదండి, పేర్లు ఉంటాయి కదా. అంటే కుడివైపు నుండి ఎడమవైపుకి చదవడం జరుగుతుంది. ఈ విధంగా ఏ విధంగా చదవాలో మనకే తెలియదు. ఆ విధంగా దేవుడికి ఒక నామం ఉంది, ఆయన నామం ఆయనకి తెప్పించి ఇంకెవరికే తెలియదు అనేసి ఇక్కడ తేటగా రాయబడి ఉంది. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. అంటే రక్తంలో ముంచబడిన అంటే పాపమును పరిహరించే శక్తి గల ఒక వస్త్రముని ఆయన ధరించుకుని ఉన్నాడు. మరియు దేవుని వాక్యమును నామము ఆయనకి పెట్టబడి ఉన్నది. ఆయన పేరు లేదు ఆయనకి. ఆయన పేరు ఏంటంటే, మనకి పేర్లు ఉంటాయి ఏంటంటే, ఏం పేర్లమ్మా? మౌనిక, మరియమ్మ, మార్తమ్మ, ఏంటండి మార్కు, యోహాను, ఇలాంటి పేర్లు ఉన్నాయి. కానీ దేవుడికి పేరు లేదు. మనం పెట్టుకుని పిలుతున్నాం అంతేగాని ఆయన పేరు అది కాదు. ఆయనకి పేరే లేదు. ఈయన పేరు ఏంటని మనం చూసుకుంటే, మరియు దేవుని వాక్యమును నామం ఆయనకి పెట్టబడి ఉన్నది. ఆయన పేరేంటి? వాక్యం. వాక్యం అనగా దేవుడు. అది ఎందు వాక్యం ఉండను? యోహాను సువార్త 1:1 వాక్యము దేవుడి వద్ద ఉండును, ఆ వాక్యమే దేవుడే ఉండును. అంటే ఆ వాక్యం అంటే మాట, మాట మన నుండి వచ్చే మాట, ఆ మాటే దేవుడు.
కాబట్టి ఆ దేవుడు ఏముందా, యేసుక్రీస్తు అంటే ఎవరండి? తండ్రి అయిన సృష్టికర్త అయిన ఆ దేవుని నుండి వచ్చి మాటే యేసుక్రీస్తు అంటే. అర్థమైందా? మా వాక్యం అంటే ఏంటండి? మాట. ఆ మాట దేవుని నుండి వచ్చిన మాటే యేసుక్రీస్తు. కాబట్టి ఆయనకి పేరు లేదు. పరలోకమందును సేనలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయన వెంబడించుచుండిరి. ఎవరండి వాళ్ళు? తెల్లని వస్త్రాలు. ఏంటంటే తెల్లని వస్త్రాలు వేసుకున్నారు. తెల్లని అంటే తెలుసు కదా, తెలుపు రంగు వస్త్రాలు వేసుకుని ఏమంటండి నారబట్ట కట్టుకుని, ఈ నారబట్టలో కట్టుకుని ఎలాగున్నారండి? నారబట్ట కట్టుకుని తెల్లని గుర్రంలో ఎక్కి ఆయన ఎక్కడికి వెళ్తే, యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తే ఆయన గుర్రం ఎక్కి వెళ్తే వెనకాల వాళ్ళ వెనకాల సైన్యము ఏంటంటే తెల్లని వస్త్రాలు కట్టుకుని సైన్యం అంతా బయలుదేరి వెళ్తుంది. పరలోకమున్న సేనలు అంటే దేవదూతలు ఆయన వెనక వెలుచుండు. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెళ్ళుచున్నది. దేవుడి కత్తిటికి ఎలాగ యుద్ధాలు ఎలా చూసి కరాటే ఫైట్ ఎలా చెయ్యాల్సిన లేదు. దేవుడు తొడగొట్టేసి రాండి అనేసి దేవుడు అనవసరం లేదు. దేవుడు మాట చేత ఈ సమస్తము సృజించబడింది. ఈ భూమి, ఆకాశ, సూర్య, చంద్ర, నక్షత్రాలన్నీ దేవుని మాట చేత సృజించబడింది. మనం ఎలాగ సృజించబడ్డాము? దేవుని చేతి పని ద్వారా, దేవుని యొక్క చేతి పని ద్వారా మనము సృజించబడిన వారము. కాబట్టి దేవుడికి మనం అంటే చాలా ఇష్టం. కాబట్టి తన పరలోక రాజ్యాన్ని మనం చేర్చడానికి ఎంతో కష్టపడుతున్నాడండి దేవుడు. దేవుడికే పేర్లు పెడుతున్నాం మనం. ఎవరికండి? మానవులకు కాదు. ఎవరికి పేర్లు పెట్టేస్తున్నాం? దేవుడికే పేర్లు పెట్టేస్తున్నాం. దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ ఏమనుకుంటారండి? హృదయంలో అనుకుంటారు. వాళ్ళు చెడ్డ కార్యములు చేసేవారు దుష్టులు, దుర్మార్గులు మాట. ఈ విధంగా చూసుకుంటే వాళ్ళ యొక్క క్రియలు చేయాలంటే దేవుని పక్కన పెట్టాలి. ఎందుకంటే దుష్ట కార్యాలు, దుర్మార్గ కార్యాలు చేయాలంటే దేవుడిని మర్చిపోవాలి. దేవుడిని పక్కన పెడితే కానీ కార్యములు చేయలేరు. కాబట్టి ఎవరు దేవుడు లేరు అంటారంటే దుష్టులు, దుర్మార్గులు దేవుడు లేడని అంటారు. కాబట్టి దేవుడు జనులను కొట్టుటకే ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన నోటి మాట ద్వారా జనాలు నాశనం అయిపోతారు. నోటి మాట ద్వారా జనాలు కాలిపోతారు. నోటి మాట ద్వారా జనాలు లయమైపోతారు. కాబట్టి తర్వాత ఏముందండి? ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఇనుప దండం అంటే ఏంటండి? ఇనుప దండం అంటే కఠినముగా ఏంటమ్మా? రాజు చేతిలో ఏముంటుందండి? దండం ఉంటుంది తెలుసా? రాజదండం ఉంటుంది. ఆ రాజదండం లేకపోతే అధికారము లేనట్టే. ఎందుకంటే రాజదండం అంటే సర్వ అధికారము కలిగిన వాడు ఏంటండి? ఆ కర్రను పట్టుకుని, ఆ కర్ర రాజు అంటే అంత ఘనత గల ఆ కర్ర ఏముందండి చేతులని? ఇనపదండం ఉంది. ఇనపదండం అంటే ఏంటిది? కఠినమైనది. అంటే దేవుడు ఎంత ఘోర పాపనైనా దేవుడు క్షమించే దేవుడు. కానీ ఆ టైంలో ఏంటండి? క్షమించడం దేవుడు. ఎందుకంటే క్షమించే టైము అయిపోయింది, శిక్షించే టైము రావడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే దేవుడు ఎంత ఘోర పాపునైనా ప్రార్థన చేస్తాం కదండి. ఎంత ఘోర పాపునైనా దేవుడు క్షమించే దేవుడు. ప్రభా ఘోరతి పాపం నేను చేస్తాను ప్రభా, రోజు చేస్తుంటే నన్ను క్షమించు ప్రభా అనేసి మనం ఏం చేస్తాండి? ప్రార్థన చేస్తుంటే పాపం దేవుడు చాలాసార్లు క్షమిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన చేతులతోటి మన చెక్కాడు. కాబట్టి ఆయన చేతుల మీద ఎట్టి మన చెక్కాడంట దేవుడు. యెషయా గ్రంథంలో ఉంటుంది, చక్కగా చెక్కాడంట. అందుకే పాపం చాలా ప్రేమ దేవుడికి. ఎంత ఘోర పాపాలు చేసినా దేవుడు మననే క్షమిస్తాడు. క్షమాపణ ఎవరికి లేదండి? దేవదూతలకు లేదు. కానీ దేవుడు ఎన్ని ఘోర పాపాలు చేసినా మననే క్షమించేస్తాడు. కాబట్టి ఇంకా పాపాలు చేయడానికి మనం ముందరకు వెళ్తున్నాం. ఈ విధంగా చూసుకుంటే దేవుడు ఇనుప దండంతో వెళ్తాడు. ఆయనే సర్వాధికారి దేవుని తీవ్రమైన ఉగ్రత ఏంటండి? ఏ తొట్టండి అది? ఏంటని? మద్యపు తొట్టుని త్రొక్కును. ద్రాక్ష పళ్ళు నుండి రసం ఎలా తీస్తారంటే, ద్రాక్ష పళ్ళు కోసి ఏం చేస్తారు? ఒక తొట్లు వేస్తారండి. తొట్లు వేసి ఏం చేస్తాడంటే, తొట్టుని వేసిన ద్రాక్ష పళ్ళు అలుగులేస్తే అవి రసం వచ్చేద్దా?
రాదు. ఏం చేస్తారండి అందులో దిగి ఏం చేస్తారు పసక ఇలాగ తొక్కుతూ ఉంటారు. కొండలో తయారు చేసేవాడు ఏం చేస్తాడండి మన్నుని ఒక ఏంటండి చుట్టూ చేర్చి ఆ మన్నులో నీరేసి ఏం చేస్తాడండి తొక్కుతూ ఉంటాడు. తొక్కితే ఏమవుతుందండి మన్ను ఏమవుతుందండి గట్టిగా అవుతుంది. తన అనుకున్న రూపము రావడానికి అది తయారవుతుంది. ఆ విధంగా ఏం చేసాడంటే మన ఏం చేస్తున్నాడు దేవుడు అందులో వేసి పీకి మీద అడిగేసి తొక్కుతాడు మాట మన అర్థమైందా? ఆ విధంగా ఆ రసము మనలో ఉన్న ఏంటండి మనలో ఉంది కదండి కుళ్ళి ద్వేషము పగలు కక్షలు ఇవన్నీ ఉంటాయి కదండి. అన్నిట్లో పీకి మీద అడిగేసి దేవుడు చక్కగా తొక్కుతాడు. దేవుని తీవ్రమైన ఉగ్రతను ఏంటి మద్యపు తొట్టును త్రొక్కను, రాజులకు రాజును ప్రభులకు ప్రభును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. మనం చక్కగా ఫేవరెట్ల యొక్క పేర్లు ఇక్కడ రాసుకుంటాం చూడండి. వెనకాల వైపు మన పేరు ఉండదండి. ఎవరండి క్రికెటర్ ధోని పేరు లేకపోతే ఏదో ఎవరో పేరు ఉంటుంది, లేకపోతే చిరంజీవి పేరు, లేకపోతే ఇలాగా ఏంటి ఒక ఫేవరెట్ అయిన ఒక వ్యక్తుల పేర్లు వెనకాల భుజం మీద కానీ ఎదరు కానీ రాసి ఉంటుంది. ఆ విధంగా దేవుడు ఏంటండి రాజులకు రాజును ప్రభునకు ప్రభును అని నామం ఆయన వస్త్రాల మీదను తొడ మీదను రాయబడ్డదంట. అంటే దేవుడు టాటూ వేసుకున్నాడా? తొడ మీద ఎలా రాసుకుంటాడు? వస్త్రం మీద. తర్వాత ఏంటండి తొడ మీదను రాయబడి ఉన్నది. అబ్రహాము ఉట్టి ఎక్కడ ఎంచుకున్నాడమ్మా? మా అబ్రహాం గారు తన యొక్క అబ్రహాం గారి కొడుక్కి సంబంధం చూడమని ఒక సేవకుని పంపుతాడు. ఎక్కడ ఏంటంటే తొడ మీద ప్రమాణం చేస్తాడు. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క నామం ఎక్కడుందండి? తొడ మీద కూడా రాయబడి ఉంది. రాజులకు రాజు ప్రభునకు ప్రభు అనేసి ఆ తొడ మీద రాయడము జరిగింది. ఈ విధంగా చూసుకుంటే దేవుని యొక్క తీవ్రతతోటి ఏంటండి దేవుని యొక్క తీవ్రతతోటి మనం తొక్కేస్తాడు దేవుడు. అర్థమైందా? నువ్వు ఇక్కడ ఏ విధంగా ఉంటున్నా పిచ్చి పిచ్చి వేస్తలేస్తే ఇక్కడ వరకనే. తర్వాత ఏముంటుంది? తీక్షణమైన నీకు చాలా కఠినమైన శిక్ష ఉంటుంది. చాలా జాగ్రత్త. పాస్టర్ గారులకే పేరెట్టేసి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. పాస్టర్ గారులకే పేర్లు ఎట్టేసి ఉన్నారు, పెట్టండి. అదేవిధంగా పాస్టర్ గారిని తన్నేసి వాళ్ళు ఉన్నారు, పాస్టర్ గారిని కొట్టేసి వారు ఉన్నారు, విశ్వాసులను బాధేసి ఉన్నారు, చంపేసి వాళ్ళు ఉన్నారు. చాలా మహాగనులండి వీళ్ళకి ఏంటి వస్తుందండి? ఏంటంటే ఇక్కడ ఇహలోకల్ని ఏముంటుందండి? ఘనత. షబాష్, చాలా బాధ అన్నారు. పాస్టర్ గారు మేము తనలేని పని నువ్వు మేము చేయలేని పని నువ్వు చేసావు, షబాష్, ఇలాగ అందరిని తనుకుంటా పో అని చెప్పి వెనకాల పొగుడుతుంటే ఈడు ఏం చేస్తాడండి? రెచ్చిపోయి నా వంటి ఇంకా బలవంతుడు కానీ నా వంటి జ్ఞానవంతుడు కానీ ఇంకెవరు లేరనేసి విచ్చలవిడిగా ఏం చేస్తాడండి? దేవుని హింసించే వారు ఉంటారు, వాళ్ళకి ఏముంటుంది? శిక్ష కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు దేవుడు అంటే మాట్లాడుకుంటున్నావు, ఏలకోలం అనుకుంటున్నావు. నువ్వు చాలా భయంకరుడు దేవుడు. భయంకరుడు అంటే ఇంత నాలుగే ఇంత కళ్ళు అది కాదు. భయంకరుడు అంటే ఏంటండి? చాలా ప్రమాదకరమైన వ్యక్తి. దేవుడితో ఎటకారం ఆడేమంటే భయంకరుడు అంటే నల్లగా ఉండి ఎంత కూరలు వేసుకుని అది కాదు, లేకపోతే తెల్లగా ఉండి అంతంత ఇలా జుట్టు వేసుకుని ఎరబూసుకుని అలా కాదు. దేవుడు అంటే భయంకరుడు అంటే ఏంటి? చాలా ప్రమాదకర కలవాడు. ఆయన శిక్ష నుండి ఎవరు తప్పించుకున్న లేనివారు ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి భయంకరం అంటే అది దానికి అర్థం. కానీ మన అర్థాలు చాలా అర్థాలు, నాన్న అర్థాలు ఇవన్నీ చేసుకుంటాం. కాబట్టి దేవుడు తన గుర్రం మీద, తెల్లని గుర్రం మీద వచ్చినప్పుడు తన యొక్క సేవకులు, తన యొక్క భక్తులు ఆయన్ని వెంబడిస్తారనేసి తెలపడం జరిగింది. ఈ విధంగా ఎప్పుడండి దేవుడు ఈ లోకంలోకి వచ్చి ముందు జరగబోయే కార్యాలు. అదేవిధంగా చూసుకుంటే ఈ లోకానికి కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. అమ్మా, దేవుడు వచ్చే ముందు జరుగుతున్నాయి లేదా? జరుగుతున్నాయి, అందరూ జరుగుతున్నాయి. పూర్వం వేరేగా ఉండేది, ఇప్పుడు వేరేగా ఉంటుంది. మన రోజు రోజుగా అన్నీ కొత్త 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 విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ చూసుకుంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 23 నుండి 31 వరకు మనం చదువుకుంటే ఏ విధంగా మనకి ఇక్కడ రాసి ఉందో మనం తేటగా మన కొన్ని విషయాలు తెలుసుకుందాం. మత్తయి అన్న దేవుని యొక్క శిష్యుడు తన యొక్క గ్రంథములో యేసుక్రీస్తుని గురించి రాయడం జరిగింది.
ఆ మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఏ విధముగా కనబడునో అలాగే మనిషి కుమారుని యొక్క రాకడ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఒక మెరుపు వస్తుందమ్మా పాపమ్మ గారు. ఎప్పుడైనా చూసారు మెరుపుని? ఎలాగ ఉంటుంది? చూడలేదా? ఇది మరీ బాగుంది. నువ్వు బయటికి రావేమో. ఆ, ఏ తుఫాను వచ్చినప్పుడు ఇంకా లోపలికి వెళ్ళి దుప్పటికి కప్పుకుని వణికేస్తావేమి, వణికి కూర్చుంటావా? మెరుపు అంటే ఏంటమ్మా? ముందర రాదా ఆకాశంలో ఎలాగా మెరుపులు? అది మెరుపు అంటే ఏంటంటే అదే మెరుపు అంటే. అంటే వర్షం వచ్చినప్పుడు మెరుపు వచ్చిన తర్వాత తర్వాత బామ్ అంటే వెనకాల బాంబు వెళ్ళినట్టు ఉరుములు కూడా వస్తాయి. ఫస్ట్ రెండు ఒకసారే వస్తాయి కానీ ఏమవుతుందండి, ఆ మెరుపు ముందర వచ్చేద్ది, ధ్వని తర్వాత వస్తుంది. అంటే కాంతి వేగం స్పీడ్గా ఉంటుంది, ధ్వని వేగం తక్కువగా ఉంటుంది. రెండు ఒకసారి పడతాయి కానీ మనకి చెవికి వినబడేటప్పుడు మనకి లేట్ అవుతుంది. ఈ విధంగా చూసుకుంటే ఏమవుతుందండి, ఒక మెరుపు ఈ పక్క నుండి ఆ పక్కకి వెళ్ళిపోతారు అయ్యమంట. ఆ విధంగా ఉంటుందంట దేవుని యొక్క రాకడ. చదవండి. ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇవ్వడు. ఎప్పుడండి? అంతా అమ్మా మొత్తం అంతా గతించిపోయిన తర్వాత చివరి దినంలో ఇంకా దేవుని యొక్క తీర్పు వచ్చేసింది భూలోకానికి. ఎందుకంటే భూమి లయం అయిపోద్ది. ఏంటండి, తాను చేసిన సృష్టి అంతా దేవుడు ఒక రోజున తీసేస్తాడు. కొత్త ఆకాశం కొత్త భూమి ఏర్పడుతుంది. ఈ విధంగా చూసుకుంటే తన యొక్క మాట మరి ఒక రోజు నెరవేరాలి కదమ్మా. అందుకు దేవుడు ఏం చేస్తున్నాడండి, మళ్ళీ చదవండి అమ్మ అక్కడ నుండి. మెరుపు వెళ్ళిపోతుంది. ఏ విధంగా వెళ్ళిపోతుందో మనం చూడలేవు. అదేవిధంగా శ్రమకాలంలో చదవండి. వెంటనే చీకటి సూర్యునికి అమ్మేద్ది. అమ్మా సూర్యుడు పక్క వెళ్ళిపోవడానికి మనకి ఏమన్నా కనబడుతుందా? రాత్రులు ఏమన్నా కనబడుతుంది మనకి? ఎందుకంటే సూర్యుడు లేడు కాబట్టి. అమావాస్య రోజున ఎలా ఉంటుందండి మనకి? మనం నడిచిన దారి మనకి తెలియదు. తెలుస్తుందమ్మా? చీకట్లో పరిగెట్టం అమావాస్య రోజుని పరుగు పందులు పెట్టాం అనుకోండి, ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుంది. ఒకసారి మనం పెడదాం, ప్రైజులు ఇచ్చినప్పుడు పరుగు పందెం పెడదాం మన చర్చి తరపుని. ఎవరు స్పీడ్ పరిగెడతారో వాళ్ళకే బహుమతి ఉంటుంది. ఎలాగమ్మా? చీకట్లో అమావాస్య రోజుని, అమావాస్యలో చాలా రకాలు ఉన్నాయి, ఇంకేం కనపడదు, పక్క మనిషే కనపడదు. అలాంటి అమావాస్యలో ఒక రోజుని పెడదాం, గ్రౌండ్లో పెడదాం. మామూలుగా అయితే గుద్దేసుకుంటారు అన్నీ. గ్రౌండ్లో పెట్టి ఎవరైతే స్పీడ్గా వస్తారో వాళ్ళకి మంచి బహుమతి ఇద్దాం. ఈ విధంగా చూసుకుంటే చీకటి ఏమైపోతాడు, సూర్యుడు తన యొక్క కాంతిని కోల్పోతాడు. తరసదమ్మా చంద్రుడి కాంతిని ఎవడు? అమ్మా మీకు విషయం తెలుసా? చంద్రుడు ప్రకాశవంతంగా మనకి కనపడడానికి కారణం ఏంటంటే సూర్యుని యొక్క కాంతి చంద్రుని మీద పడుతుంది. చంద్రుడు ఒక మిర్రర్. ఏంటమ్మా? అద్దం మీద మనం లైట్ వేసామనుకోండి ఏమవుతుందండి, కాంతి మళ్ళా రిఫ్లెక్ట్ అవుతుంది, మళ్ళీ ప్రతిబింబం ఏం చేస్తే వెనక్కే రావడం జరుగుతుంది. చంద్రుడు ఏంటంటే తన యొక్క సూర్యుని యొక్క కాంతి ఎప్పుడైతే చంద్రుని మీద పడుతుందో ఆ కాంతి మళ్ళీ మన భూమి మీద పడుతుంది. అంతే కదమ్మా? పున్నమి రోజున ఎలాగుంటుందండి, అన్నీ కనపడతా లేదమ్మా? చదువుతున్నాం, వింటున్నారా లేదా? పున్నమి రోజున ఎలా ఉంటుందండి? వెన్నెల వస్తుంది. అది వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. వెన్నెల్లో మన దారి కనపడుతుంది కదా, చక్కగా తెల్లగా మంచి అందంగా ఉంటుంది. ఆ దృశ్యం చూస్తే చక్కగా కనపడుతుంది. ఆ కాంతి ఎలాగ వస్తుందంటే అద్దంలోనే మనం ఏదైనా లైట్ వేసామనుకోండి, ఆ రిఫ్లెక్ట్ వచ్చి ఏ విధంగా వెనక్కి వస్తుందో అదేవిధంగా ఆ చంద్రుని మీద సూర్యుని యొక్క కాంతి పడి అది మళ్ళీ మన భూమి మీద పడడం వల్ల ఆ వెన్నెల యొక్క కాంతి మనం చూడగలుగుతున్నాం. అది తర్వాత చదవండమ్మా. ఆకాశంలో నుండి నక్షత్రములు రాలిపోతాయి. తమ యొక్క గతులు ఏంటంటే తమ యొక్క దిశలన్నీ మార్చేసుకుంటాయి. ఎందుకంటే అన్నీ ఒక పవర్ ద్వారా తిరుగుతున్నాయి. ఏంటంటే ఒక మ్యాగ్నెట్ పవర్ ద్వారా, అయస్కాంత శక్తి ద్వారా ఈ పైన ఉన్న గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. వాటి యొక్క ప్రభావం తక్కువైపోయినప్పుడు వాటి ఒకటి నుండి ఒకటి గుద్దేసుకుని ఇష్టం వచ్చినట్టు వివిధ ఆకారాల్లోకి వెళ్ళిపోయి ఏమవుతుందంటే లయం అయిపోతున్నాయి. తర్వాత చదవండమ్మా. ఆకాశమందల శక్తులు, నక్షత్రాలన్నీ దాని యొక్క స్థానాలన్నీ కదిలిపోతాయి. ఒక చోట నుండో మనం చూస్తున్న నక్షత్రాలన్నీ వేరు దిశల్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తుందంటే లయం అయిపోయి కాలిపోతాయి.
అప్పుడు మనిషి కుమారుని యొక్క సూచన ఆకాశంలో మనకే కనబడుతుంది అనేసి మనకి తేటగా తెలియడము జరిగింది. ఏంటండి? మనిషి కుమారుని యొక్క సూచన మనకే కనబడుతుంది. ఏంటి ఆ సూచనలు అనేసి మనం ముందరికి వెళ్తే ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. చదవండి. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనే మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి. ఆయన ఎలాగొస్తాడండి? ఆమె ఎలాగొస్తాడమ్మా? డబ్బులు కొడుతుంటే ముందర డబ్బులు కొట్టి వాళ్ళు వెళ్తుంటే వెనకాల ఏమవుతాడండి? మెల్లో పెద్ద పూలమాల వేసుకుని, మామూలుగా చెప్తున్నాను అంటే ఆ విధంగా రాడు. నవ్వుతారేంటి? ఆ విధంగా రాడు. కొంతమంది చూడలేదా? ఏంటండి? ఎదురు డబ్బులు కొట్టుకుంటూ వెళ్తాయి వెనకాల మధ్యలో, ఆ వెనకాల జనం మధ్యలోకి నడుస్తూ ఉంటారు. పూలదండ వేసిన వెంటనే ఆయన మీద ఇలా పువ్వులు చల్లుతుంటే వస్తూ ఉంటారు కదా. ఆ విధంగా రాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడండి? అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశం మేఘారుడే వచ్చుట చూసి. ఆకాశం మేఘారుడే, మేఘాల మీద ఆయన రావడం జరుగుతుంది. ఎలాగొస్తున్నాడంటే? ప్రభావంతో, బోర ధ్వనితోటి, శబ్దంతో, మహిమ. మహిమ అంటే ఏంటమ్మా? ఘనపరచడం ద్వారా వస్తాడు ఆయన అనేసి మనకి తేటగా తెలుస్తుంది. భూమి మీదనున్న సకల గాత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. అంటే ప్రజలందరూ చూస్తారు. అమ్మా దొంగసాటిగా రాడు యేసుప్రభు. ఎలాగొస్తాడండి? దొంగసాటిగా రాడు దేవుడు. ఎలాగొస్తాడండి? ఆర్భాటం చేసుకుంటూ వస్తాడు, అందరికీ కనబడతాడు. అసలైన దేవుడు ఎవరో తెలిసిపోతుంది జనాలకి. అప్పుడు ఏం చేస్తారండి? రొమ్ము కొట్టుకుంటారు. రొమ్ము అంటే ఏంటండి? ఎలుగుబంటి కొట్టుకుంటుంది కదా, ఇలాగా చింపాంజీ డిడి డిడి అంటే అలా విధంగా కొట్టుకుంటారు. ఆ విధంగా కొట్టుకుని ఏం చేస్తారు? ఏడుస్తూ ఉంటారు. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. ఆయన బోరెట్టుకుని ఆయన ఊదడు, పెద్ద బోరెట్టి దూతలు పంపుతాడు. ఏంటమ్మా? యేసు నేను వచ్చేస్తున్నాను అనేది బోర ఊదుకుంటూ రాడు ఆయన. ఎవరు ఊతారండి బోరలో? వెరీ గుడ్. ఎవరు ఊతారు? పెద్ద బోరెట్టుకుని వెళ్ళండి అనేసి దూతల్ని పంపుతున్నాడు. ఎప్పుడు? ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని పోగు చేస్తారు. అమ్మ జాగ్రత్త, ఇందులోని ఈ లిస్టులో ఉన్నా లేదా? పోగు చేస్తున్నారు. పోగు చేసినప్పుడు ఏముంటావు? ఆ లిస్టులో లేకపోయావు అనుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? పొగలోకి వెళ్ళిపోతావు. ఏంటమ్మా అంతేనా? నరకలోకంలో ఏముంటుందండి? నిత్యాగ్ని ఆరదు, అగ్ని ఆరదు, పురుగు సావదు. పండ్లు కొరుకుతారు అక్కడ. ఏ పండ్లమ్మా? దానిమ్మ పళ్ళ, ద్రాక్ష పళ్ళ, లేదా అట్టి పళ్ళ? ఏ పళ్ళు కొరుకుతారు? జామ పళ్ళ? ఏ పళ్ళు కొరుకుతారు అక్కడ? బత్తాయి పళ్ళ, లేకపోతే ఏ పళ్ళు కొరుకుతారు? మన పళ్ళు మనమే కొరుకుతాం. ఇక్కడ పళ్ళు ఎత్తారంట దేవుడు అని అనుకుంటాం. మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి చెయ్యాలి. ఎందుకంటే వాక్యం అన్నది ఎలాగండి? రెండంచులు గల ఖడ్గము. దేవుని వాక్యము శారీరకంగా మాట్లాడుతుంది, ఆత్మీయ భావాలతోటి మాట్లాడుతుంది. మనం ఆత్మీయంగా తీసుకోవాలి, కానీ సారంగా మనం ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం తీసుకోకూడదు అనేసి ఇక్కడ చెప్పడం, తేటగా చెప్పడము జరిగింది. బోర ఇచ్చి పంపి ఏంటంటే జనాల్ని నలుదిశల నుండి దేవుడు పోగేస్తాడనమాట. అంటే తూర్పు నుండి, పడవ నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, అన్ని చోట్ల నుండి. అది ప్రకటన గ్రంథంలో ఉంటుంది, మనం చదువుకుందాం. పోగు చేస్తాడనేసి మనకి తేటగా తెలియడం జరుగుతుంది. అదే మాటను మనం ప్రకటన గ్రంథంలో ఏ విధంగా రాశాడో మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 1:7 వచ్చిన మనం చూసుకుంటే ఇక్కడ ఏముందో చూడండి. ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు. ఏ విధంగా వస్తున్నాడండి? అమ్మ మేఘం మీద నిలబడతాం, మనం ఏమన్నా నిలబడగలమా? అమ్మ మేఘం అంటే ఏంటండి? ఆకాశంలోని ఏముంటాయండి? మేఘాలు ఉంటాయి. మేఘం మీద వస్తున్నాడంట ఆయన. మన మేఘాల మీద నిలబడగలమా? దానికి అర్థం, ఆత్మీయ అర్థము వేరే విధంగా ఉంటుంది. కాబట్టి మనము ఆయన ఏ విధంగా ఇస్తున్నాడండి? ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం, ప్రతి కన్ను ఆయనను చూచును. ప్రతి కన్ను చూస్తుందంట. ఆయన నమ్ముకున్న వాళ్ళు చూస్తారు, నమ్ముకోలేని వాళ్ళు చూస్తారు, ఆయన తిట్టిన వాళ్ళు చూస్తారు, దేవుళ్ళు
లేడు అనే వాళ్ళు కూడా చూస్తారు. అంతేనా? దేవుడిని నమ్మలేని వారు కూడా చూస్తారు. ప్రతి నేత్రం అంటే దానికి అర్థం అది. దేవుడు లేడండి, దేవుడు అక్కడ ఉన్నట్టు చూపించండి అంటారు కదా, అప్పుడు చూపెడతారన్నమాట దేవుడు. అర్థమైందా? వాళ్ళకి ప్రత్యక్షంగా వాళ్ళకి చూస్తారు. ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. దేవుని పొడిచారు కదా, కొట్టారు కదా, హింసించారు కదా, వాళ్ళు కూడా చూస్తారంట. తర్వాత భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమెన్, నిజంగా ఖచ్చితంగా జరుగుతుంది అనేసి దేవుడు ఎవరి ద్వారా చూపించాడు? యోహాన్ అనే భక్తుడి ద్వారా జరగబోయే విషయాలు ఆయనకు చూపించాడు. అంటే ప్రవక్త అంటే ఏంటంటే, ప్రవక్త అంటే జరగబోయే విషయాలనే తెలిపేవాడు. ఆ విధంగా యోహాన్ అనే భక్తుడితోటి ఈ దృశ్యాలన్నీ మనకి తేటగా మనకి తెలియపరుస్తున్నాడు. అక్కడేమో మత్తయి సువార్తలేమో దేవుడు యేసుప్రభు గారు చెప్పాడు. అర్థం చేసుకోవాలి మీరు జాగ్రత్తగా. మత్తయి సువార్తలు ఏం చేశాడంటే దేవుడు చెప్పాడు. అదే విషయాన్ని తన యొక్క భక్తుడైన తన యొక్క శిష్యుడైన యోహాన్ ద్వారా తెలియపరుస్తున్నాడు. వింటున్నారా? వాక్యం వింటున్నారా? మీకు వాక్యం వినాలి, వాక్యం ముఖ్యం. వాక్యం వినకపోతే మీరు ఎక్కడికి వెళ్ళలేరు, దేవుని యొక్క రాజ్యంలో స్వతంత్రించుకోలేరు. సాధారణంగా ఏం చేస్తాడంటే దేవుని వాక్యం వినేవాడు. దేవుడి వాక్యం అంటే ఏమవుతుందండి? తన యొక్క రాజ్యము పడిపోద్ది. అందుకే ఏం చేస్తాడంటే దేవుడి వాక్యము వినడు. దేవుడి వాక్యము విన్నవాళ్ళు ఎవరండి? ఈ లోకాన్ని దూరంగా పెట్టేవారు, ఇహలోకమైన ఏంటండి శరీరాక ఆశలకి భోగాలకి దూరంగా ఉన్నవాళ్ళు, దేవునికి ఆత్మీయంగా ఎదిగినవారు, ఆత్మీయమైన బలము కలిగిన వారు దేవుని తట్టు చూస్తారు. కాబట్టి అవిశ్వాసులు అంటే, విశ్వాసులు ఎవరి వైపు ఉంటారు? దేవుని వైపు ఉంటారు. అవిశ్వాసులే ఎవరి తట్టు ఉంటారండి? సాతాను తట్టు ఉంటాడు. సాతాను రాజ్యము నానాటికి వర్ధిల్లుతుంది. దేవుని రాజ్యంలో ఎక్కువ మంది ఉంటారా, సాతాను రాజ్యంలో ఎక్కువ మంది ఉంటారా? మన ఆలోచన బట్టి దేవుని రాజ్యంలో తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే అందరూ ఎవరిని బట్టి నడుతున్నారండి? సాతాను గాడు ఆలోచన బట్టే నడుతున్నారు కదండి. అందరూ ఈ లోకమంతా దుష్టుడి యొక్క ఆలోచన బట్టే నడవడం జరుగుతుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్న వారందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో అనేకమైన మార్పులు జరుగుతాయి, ఆకాశంలో మార్పులు జరుగుతాయి అనేసి మనకి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా లోకాసు వార్త చూడండి, 21వ అధ్యాయము. బైబిల్ తెరిచి చూడండి. ప్రతి ఒక్కరు మీరు కూడా చూడాలి, యూట్యూబ్ వారు కూడా మీరు ప్రతి ఒక్కరు మీ యొక్క గ్రంథాలు తెరిచి, మీ దగ్గర గ్రంథం లేకపోతే చక్కగా ఆలకించండి. ఆలకించి గ్రంథం కొనుక్కోవడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుని యొక్క గ్రంథము ఎక్కడ దొరుకుతుంది అంటే పట్టణాల్లో దొరుకుతాయి. మీకు బుక్ స్టాల్స్ ఉంటాయి, షారోన్ బుక్ స్టాల్ ఇలా పేర్లు ఉంటాయి. అవి వెబ్లో కొడితే, వెబ్సైట్లో కొడితే మీకు ఆ యొక్క ప్లేసులు ప్రదేశాలు అన్నీ తెలుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు బైబిల్ కొనుక్కుని విమర్శ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు కూడా బైబిల్ కొనుక్కొని చక్కగా చదివి అందులో తప్పులు పట్టేసి మీరేం చేయాలండి? ప్రకటన చేయాలి. బైబిల్ చదవకుండా కొంతమంది ప్రకటనలు చేస్తున్నారు, బైబిల్ చదవకుండా కొంతమంది విమర్శిస్తున్నారు. ఆ విధంగా కాకుండా అన్నీ తెలుసుకుని 66 పుస్తకాలు ఉంటాయి, 66 పుస్తకాలు క్లుప్తంగా చదివి చక్కగా జ్ఞానం సంపాదించుకుని అందులో నుండి తప్పులు తీసి అడిగితే బాగుంటుంది. కానీ బైబిల్ చదవరు, ఏం చదవరు, కానీ చాలామంది దేవుణ్ణి విమర్శిస్తారు. ఇది మీకు తగనది. దేవుని విమర్శించాలంటే దేవుడి గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే లోకాసు వార్త 21వ అధ్యాయం 25 వచ్చిన మనం చదువుకుంటే సూర్య చంద్ర నక్షత్రాలు మార్పులు జరుగుతాయి. ఏంటండి అర్థమవుతుందా? సూర్య చంద్ర నక్షత్రాలు అంటే కాంతిని కోల్పోతాడు సూర్యుడు, చంద్రుడేమి ఎర్రగైపోతాడు. ఈ విధమైన నక్షత్రాలు ప్రకాశింపవు, వాటి గతులు ఇవన్నీ తప్పిపోతాయి, మార్పులు జరుగుతున్నాయి. ఏంటండి మనం వీళ్ళ దగ్గరికి వెళ్తాం కదా, పంచాంగం చూసి వాళ్ళ దగ్గర అవన్నీ ఆ నక్షత్రాలన్నీ తెగమక అయిపోతాయి. వాళ్ళు పంచాంగం ఎలా చూడాలో తెలియదు వాళ్ళకి. ఎందుకంటే శని ఓ పక్కన పోతాడు, బృహస్పతి ఓ పక్క పోతాడు, ఎన్ని నక్షత్రాలు గతులు తప్పిపోతాయి. కాబట్టి వాళ్ళు చెప్పడానికి కొద్ది కష్టం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి. ఈ విధంగా చూసుకుంటాం. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు భూమి మీద సముద్ర తరంగంలో ఘోష వలన కలవరపడిన జనులకు శ్రమయు కలుగును. సముద్ర బాల చూడండి ఒకసారి. ఇప్పుడు సముద్రాలు ఏమవుతుందండి? సముద్రాలు తిరగంటున్నాయా? పొంగిపోతున్నాయి అప్పటికప్పుడే. ఏమవుతుందండి?
దాన్ని ఏమంటారండి, సునామీ. సునామీ వస్తున్నాయి. తర్వాత ఏమో ఉప్పెనులు, అంటే సునామీ కన్నా కొంచెం తక్కువ అది ఉప్పెన అంటే. ఈ విధంగా మార్పులు రావడం జరుగుతుంది. దానివల్ల జనాలు భయపడతారు. తర్వాత అప్పుడు ఆకాశమందలి శక్తులు కదిలింపబడిన గనుక లోకం మీదకి రాబోచున్న వారి విషయమే భయం కలిగి. శక్తులు ఉన్నాయి లోకంలో. ఎన్ని శక్తులు ఉన్నాయండి? ఆమె ఎన్ని ఉన్నాయేమో లోకంలో శక్తులు. నీరు, గాలి, నిప్పు, సూర్య చంద్రులు అన్నీ శక్తులే కదా అవి. మనం ఏమన్నా నిప్పురాగా ఆపగలమా? తగలబడిపోతుంది అనుకోమా, మనం ఏమైనా ఆపగలమా? ఆపలేం. ఓ పక్క నుండి తగలబడిపోతుంటే ఓ పక్క నుండి ఆపుతూ ఓ పక్క నుండి అంటేసుకుంటూ ఉంటుంది. గాలిని ఏమైనా ఆపగలమా? ఆపలేం గాలిని. నీరుని ఏమైనా ఆపగలమా? ఆపలేం. ఆపుతారా? ఆపలేం. కానీ ఇలాంటి శక్తులన్నీ ఏంటండి, ఇంకా ఇష్టం వచ్చినట్టు ప్రభావం చూపెడుతూ ఉంటాయి. అప్పుడు భయపడుతున్నారు జనాలు. భయపడతారు దేనికి? దేవుడికి భయపడరు. ఇంకో విషయం ఏంటమ్మా, దేవుడికి భయపడరు ఎవరైనా. ఏంటి? ఈ శక్తులకు భయపడతారు. అదేంటి, ఈ రాయిబాబు నన్ను ముంచేస్తుంది, నన్ను చంపేస్తుంది అనేసి భయపడిపోయి వాటికి దండాలు పెడతారు. కానీ సృష్టించిన దేవుడికి ఎవరో దండం పెడతలేదు. పెడుతున్నారమ్మా? చెప్పండి సంఘస్థులు, విశ్వాసులారా, యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరు చెప్పండి, దేవుడికి ఎవరన్నా దండం పెడుతున్నారా? దండం పెట్టలేదు. దేవుడికి ఎవరన్నా సైకిల్ పెడుతున్నారా? ఎవరు లేదు. ఈ విధంగా చూసుకుంటే ఎవరికి భయపడుతున్నారండి? ఈ లోకంలో ఉన్న శక్తులకి అన్నిటికి భయపడుతున్నారు. తర్వాత చదవండి. మీరు ఎప్పుడు మీ యొక్క దృష్టి ఎప్పుడు బైబిల్ మీద ఉండాలి. మనుషులు ఎదురు చూచుచు ధైర్యం చెడిపోయి కూలిపోతారు, కూలిపోతారు. అంటే నిస్సహాయ స్థితిలో సహాయం ఎక్కడి నుండి రాదు. వాళ్ళు ఏం చేద్దామన్నా వాళ్ళకి నిస్సహాయ స్థితి వచ్చేద్ది. ఏం చేద్దామంటే ఎవరు సహకరించరు. ఏమి చేద్దామన్నా వాళ్ళకి శక్తి సరిపోదు. ఏమి చేద్దామంటే సహాయం రాదు. ఈ విధంగా జనులు ఏమైపోతారో అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. తర్వాత అండి, మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడే. మళ్ళీ రెండోసారి మనం చదువుతున్నాం. అర్థమైందమ్మా? మళ్ళీ చదువుతున్నాం చెప్తుంది కదా. అక్కడేమో మత్తయి సువార్త చదివాం, ప్రకటన గ్రంథం చదివాం. ఇక్కడ చూడండి, లోక సువార్త కూడా లోక అనే డాక్టర్ గారు ఈ విధంగా రాయడం జరిగింది. వచ్చుట చూతురు. ఎవరు చూస్తారో? జంతువులా? మనుషులు. ఎవరెవరో? విశ్వాసులు, అవిశ్వాసులు, భక్తులు, భక్తిహీను కలవారు, దేవుని నమ్మలేని వారు, అందరూ రకరకాలమైన మనుషులు చూస్తారు. ఇవి జరగని ఆరంభమైనప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు ఎత్తుకోండి. ఇప్పుడు నేను తల దించేసాను కదా, తల ఎలాగ ఎత్తుకుని ఉండాలి. నేను బైబిల్ చదువుతుంది కాబట్టి తల దించుకున్నాను. మనం ఎలాగ ఉండాలండి? మాకు రైట్. మనం ఎలాగ ఉండాలి? తల ఎత్తుకుని ఉండాలి. తల ఎవరు ఎత్తుకుని ఉంటారమ్మా? తప్పు చేసినాడు తల ఎత్తుకున్నాడు. ఎవడరా నువ్వు? తల ఎందుకు ఎత్తురా? సిగ్గులేని ఏదో తల అంటారనరా? తప్పు చేస్తానే అంటారనరా? ఆ తల ఎత్తేసుకుని ఏదో ఉన్నాడు, ఏదో పెద్ద పౌరుషంగా ఏదో తప్పు చేయనట్టు మా ముందు తల ఎత్తుకుంటున్నాయంటారు నువ్వు అంటారనరా? సంఘంలో ఎక్కడైనా రచ్చబండ దగ్గర నిలబెట్టారనుకో, తల ఎత్తుకుని ఎలాగలా చూస్తున్నాడు, ఏరా సిగ్గులేనా? ఏమంటారా? సిగ్గులేనివాడా? తలెత్తుకుని మా ఇంక చూస్తున్నాడు, తలదించు అంటారు. అంటారా? అలాగే మనం ఏముంటాయండి, వాళ్ళందరూ తల దించుకుంటారు. కానీ మనం ఎలా ఉండండి? పౌరుషంగా అది మనం తల ఎత్తుకుని ఉండాలి. ఏంటండి, దేవుడు మన అలాగే చేశాడండి. తలగా చేశాడు కానీ తోకగా చేయలేదు మన్నే, అంతే కదా. దేవుడు ఎలా చేశాడండి? తల అంటే ఒక ఉన్నత స్థితిలో హై లెవెల్లో మన చేశాడు. కానీ తల దించుకున్న ఎవరు దించుకుంటారు? తల దించుకుంటారు. తప్పు చేసిన వాళ్ళు తల దించుకుంటారు. అబద్ధం ఆడేవారు తల దించుకుంటారు. ఏంటండి, చెడ్డ పని చేసిన వారే తల దించుకుంటారు. కానీ మనం తల ఎత్తుకునే వాళ్ళలాగా ఉండాలని ఇక్కడ చెప్తున్నాడు. మీ తల ఎత్తుకునుడి, మీ మీ విడుదల మనకి విడుదల కలుగుతుంది.
ఎక్కడ నుండి? ఈ లోకం నుండి విడుదల కలుగుతుంది. మనకి ఈ లోకంలో ఉన్న ఆశల నుండి విడుదల కలుగుతుంది. ఈ లోకం ఉన్న పనుల ద్వారా విడుదల కలుగుతుంది. ఈ లోకంలో ఉన్న శ్రమల ద్వారా మనకి విడుదల కలుగుతుంది. ఈ లోకంలో ఉన్న ఏంటి ఎవరి ద్వారా అండి? దుష్టుడి యొక్క అపవాది శక్తుల నుండి మనకే విడుదల కలుగుతుంది. మనకేమవుతుందండి? శ్రమలు తప్పిపోతున్నాయి. మనకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. దేవుడు ఇక్కడ ఏం చేస్తాడని మనకే విశ్రాంతి కలుగజేస్తాడు. అందుకే అన్నాడు వాక్యంలోనే, ప్రయాసపడి భారం వహించున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తాను. అర్థమైందా? మనకి విశ్రాంతి ఎప్పుడు వస్తుందంటే, ఈ వాక్యం విన్నారు కదా మీరు, ఈ వాక్యం విన్నారు కదా, దేవుడు ఏం చేస్తాడో విడుదల. మీ తలెత్తుకుని మన తలెత్తుకుని మనం ఉండాలి. మనం దేనికి భయపడకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని తప్పించేవాడు కాబట్టి మీ విడుదల సమీపించుచున్నది. ఎందుకంటే దేవుడు ఒక రోజున రాబోతున్నాడు, తనతోటి మననే తీసుకెళ్తున్నాడు. మొదటి ర్యాప్చర్లో మన ఏం చేస్తున్నాడు? మొదటి పునరుద్ధరణలో మన దేవుడు మన తోడుకుని వెళ్ళిపోతున్నాడు. కాబట్టి నువ్వు సిద్ధంగా ఉన్నావు లేదా? ఓ ప్రియనేస్తమా, విశ్వాసురాలా, దేవుని నమ్ముకోలేని వారులారా, మీరందరూ సిద్ధంగా ఉన్నారు లేదా? సిద్ధం లేకపోతే సిద్ధపడండి. దేవుడు ఒక రోజున వస్తాడు, విడుదల చేస్తాడు మిమ్మల్ని. లేకపోతే మీరు చెరలోకి వెళ్ళిపోతారు. చెర అంటే ఏంటండి? నిత్య నరకంలోకి వెళ్ళిపోతారు. ఈ పాస్టర్ గారికి ఏం పని లేదు, వీళ్ళకి ఇవన్నీ డొల్లు కబుర్లు చెప్తారు వీళ్ళు అని అనుకుంటున్నా కదా. ఒక రోజు ఉంటుంది నీకు, ఆ రోజు నువ్వు తప్పించుకోవడానికే నీకు చాయిస్ లేదు. నీ నోటి ద్వారా నీకు దేవుడు నిన్ను ఒప్పిస్తాడు. నువ్వు చేసింది తప్పే కాదని ఒప్పిస్తాడు నేను. అర్థమైందా? దేవుడి దగ్గర నువ్వు తలదించుకుంటావు, విశ్వాసుల దగ్గర తలదించుకుంటావు, నువ్వు తోటి వారి దగ్గర నువ్వు తలదించుకుంటావు. నువ్వు తలెత్తుకోవడానికే అవకాశం లేదు. కాబట్టి ఎవరైతే దేవుని నమ్ముకోలేదో మీకు అందరికీ సూచన ఏంటంటే, ఈసారైనా నీ పాపాలు ఒప్పుకో. ఎవరి దగ్గర ఒప్పుకోలే? జనాల దగ్గర ఒప్పుకోవాల్సిన లేదు. నీ సృష్టికర్త అనే దేవుడి దగ్గర ఒప్పుకో. సృష్టికర్త ఎవరో తెలుసుకో, జ్ఞానం తెచ్చుకో. సృష్టికర్త అనే దేవుడి కోసం నువ్వు నెతుకు. అప్పుడు నీకు ఆయన తేటగా కనపడతాడు. ఆయన కనపడి నీలో ఉన్న ప్రతి దోషాన్ని నీలో నుండి తీసివేస్తాడు. కాబట్టి 2 తెస్సలోనికీ పత్రిక, తెస్సలోని సంఘానికి అపోస్తలుడైన పౌలు చక్కని పత్రిక రాశాడు. 2 పత్రికలో నుండి 1వ అధ్యాయము 4 నుండి 8 వరకు మనం చదువుకుందాం. పౌలు గారు చక్కనైన పత్రికలు రాశాడు. పాపం నిజంగా పాపమే. ఎందుకంటే ఈయన పాపంలో ఉండి రక్షించబడి మన పాపం నుండి మన గట్టెక్కడానికి ఏం చేస్తున్నాడంటే చాలా కృషి చేసి ఈయన ఏం చేశాడు? పత్రికలు రాశాడు. ఆ పత్రికలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో 1వ అధ్యాయం 4 నుండి మనం చదువుకుంటాం. మనకి తేటగా మనకి ఇక్కడ రాయబడి ఉంది. 4 2వ పత్రిక, అందువలన మీ అంశాలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమల్లోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాం. ఓ సంఘమా, వాక్యమిని మీరు ఎంతో దేవుని మనసారా హృదయపూర్వకంగా ఎంతో మీరు దేవుని ఆరాధిస్తున్నారు. ఓ సంఘమా, మీరు దేవుని ప్రణాళిక చెప్పిన మీరు నడుస్తున్నారు, మీ పాపాలను ఒప్పుకుంటున్నారు, మీ యొక్క శ్రమలో భారమంతా దేవుడి మీద మోపుతున్నారు. ఓ తెస్సలోనికీ సంఘమా, మిమ్మల్ని చూసి మేము ఎంతో గర్వపడుతున్నాం, మిమ్మల్ని చూసి మేము ఎంతో ఆనందపడుతున్నాం. మీ యొక్క ప్రయాస వ్యర్థము కాదు. ఓ సంఘమా, మీ శ్రమల్లోనూ మీ ఓర్పు అంటే సహించుకోవడం, అన్నిట్లోనూ విశ్వాసంలోనూ ఈ విశ్వాసం, ఇంత విశ్వాసం మీరు చూపుతున్న విశ్వాసమే మేము చూసి ఎంతో ఆనందపడుతున్నాము అనేసి ఈయన చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యముకు మీరు యోగ్యమని ఎంచబడు నిమిత్తము మీరెట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయే ఉన్నది. మీరు డైరెక్ట్గా పరలోక రాజ్యం వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇహలోకంలోని మీరు
తీర్పు నుండి తప్పించుకున్నారు. అమ్మా నీతిమంతులకి ఏం లేదమ్మా, శిక్ష విధి ఏమీ లేదు, ఏమీ లేదు. నీతిమంతులకి తీర్పు లేదు. ఎవరికి లేదమ్మా? నీతిమంతులు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతారండి? దేవుడితో వెళ్ళిపోతారు. ఎప్పుడు? మొదటి ర్యాప్చర్లోనే. అంటే దేవుడు వస్తాడు, మధ్యాకాశంలోకి వస్తాడు, బోర ఊతాడు, ఆయన వదడు. అమ్మా అమ్మా అనేసి బా 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 అని దేవుడు ఊదడు. ఎవరు ఊతారండి? దేవదూతలు ఊతారు. ఊసిన వెంటనే ఆ ఊదిన వెంటనే ఏమవుతారండి? ఆ సమాధులు ఉన్న వాళ్ళందరూ ఏమవుతారండి? ఏమవుతారమ్మా? లెగుతారు. ఏమవుతారమ్మా? రాయ్. సో వింటున్నారా? సమాధులు ఉన్న వాళ్ళందరూ ఏమవుతారండి? లెగిస్తారు. లెగిస్తారు రెప్పపాటునే. అమ్మ ఎంత ఎంత సమయం పడుతుందమ్మా? కన్ను ఎలా తెరిచేవాడికి టపటపటపడని ఆ ఎముకలు అన్నీ అతికేసుకోవడం, శర్మ వచ్చేయడం, మన మహిమ శరీరంతో దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం అన్నీ ఒకసారి అయిపోతాయంట. అంత స్పీడు. దేవుని యొక్క క్రియలు అన్నీ ఎలాగుంటాయంటే రెప్పపాట్లు ఉంటాయి దేవుని యొక్క క్రియలు. ఆయన ఎలా వస్తాడో టక్మని వస్తాడో, ఆయన వెంబడే అనేక దేవదూతలు వస్తారో, మనం వస్తాం. ఏం చేస్తాం? మన శరీరం దలుచుకుని మళ్ళా యేసుక్రీస్తుతోటి మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధంగా అందులో ఉన్న ఆ ప్రణాళికలో ఉన్నా లేదా నువ్వు? అది మెయిన్. నువ్వు లేవనుకో ఎప్పుడు లెగుతావు? 1000 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత తీర్పులో లెగుతావు. ఎందుకంటే తీర్పులో నువ్వు నిలబడి దేవుడిచ్చిన తీర్పుని బట్టి నువ్వు వెళ్ళడం పరలోక రాజ్యంలోకి వెళ్తావు, లేకపోతే నరకలోకంలోకి వెళ్తావు. అప్పుడు అక్కడ దేవుడు తీర్పు తీరుస్తాడు. అంత బాధ ఎందుకంటే మనకే అంత బాధ ఎందుకు? ఎందుకంటే మనం ఏం చేద్దామంటే నీతిమంతులుగా ఉండి దేవుడి రాజ్యానికి మనం ముందర వెళ్ళిపోదాం. అంతేమా? మనం ఎలాగ ఉండాలండి? మనం ముందరే ఉండాలి. దేవుడి రాజ్యానికి మనం ఎలా ఉండాలండి? ముందర ఉండాలి. గెంటేసుకుని అమ్మా మనం ఎలాగెళ్తానండి? మనం పర్లోక రాజ్యంలో డోర్ తీసిన వెంటనే ఎలాగెళ్ళాలి? గెంటేసుకుని ఒకరిని పీకి మీద అడిగి చూడండి, కొద్దిగా ఏమన్నా జరిగింది అనుకోండి, ఎక్కడన్నా సంఘటన ఏమవుతుందండి? అందరికీ తొక్కేసుకుంటారు, అందరూ గుర్తేసుకుంటారు. ఏంటి అనేక మంది గాయాలు తగిలేస్తాయి. ఈ విధంగా కాకుండా ఎలాగంటే ప్రశాంతంగా వెళ్తాం. దేవుడు ఎలాగెళ్తామా? ఒక క్రమ పద్ధతిలో ప్రశాంతంగా దేవుని యొక్క రాజ్యంలోకి మనం వెళ్ళడం జరుగుతుంది. ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది మనం వెళ్ళే తీరు. ఇక్కడ చూసుకుంటే మనం ఏ విధంగా ఉండాలంటే మనం నీతిగా ఉండాలి, చక్కగా ఉండాలి. దేవుని యొక్క రాజ్యం స్వతంత్రించడానికి ఓర్పు కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. మనం ఎదురు చూపు చూస్తూ ఉండాలంట. దేవుడు నిజంగా వస్తాడు, నన్ను ఒక రోజున లేపుతాడు, నన్ను తన ప్రభావంతో, తన దూత ప్రభావంతో, ఆర్భాటంతో నన్ను తీసుకెళ్తాడనేసి మనం నమ్మాలి. చదవండమ్మా తర్వాత. యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమవుతాడు. అమ్మ ఎలా ప్రత్యక్షమవుతాడు? దేవుడు ఏమైనాడు? దహించి అగ్ని అయి ఉన్నాడు. అంతేనండి. మోసే గారికి ఏ విధంగా కనపడ్డాడు? తుప్పల చాటు ఉండి మోసే మోసే అని కాకేశాడా దేవుడు? భక్తులారా వింటున్నారా? విశ్వాసులారా, పాస్టర్ గారులు వింటున్నారా? అందరూనే ఎలా కాకేశాడండి? దొంగసాటుగా చెట్లు తుప్పల్లో దాగుని మోసే మోసే నేను ఎక్కడ ఉన్నానని కాకేశాడా? లేదు, అగ్ని రూపంలో వచ్చాడు. ఆయన నిర్గమాకాండం చూసుకుంటే 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదవండి. చక్కగా మనకి తేటగా ఆయన ఏ విధంగా బయలుపడ్డాడో మనకి తేటగా తేలడం జరుగుతుంది. ఇక్కడ చూసి మళ్ళీ చదవండి. అక్కడ ఎలాగన్నా ప్రభు అయిన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమవుతాడు. మనకే దూతలు కూడా అగ్ని రూపంలో వస్తారు. వాళ్ళు కూడా దేవుడి దగ్గర ఉన్న దూతలు, శరాపులు, కెరూబులు వీళ్ళందరూ అగ్ని పోలి ఉన్నారు. వాళ్ళు శరాపులు, అగ్ని దూతలు, అగ్ని రూపంలో ఉంటారు. వాళ్ళందరూ ఆత్మ. దేవుని నెరగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు ఏంటమ్మా లోబడిన వారికి ప్రతి దండన చేస్తాడు. అమ్మా ఏంటండి? దేవుడు వస్తున్నాడు, దేవుడు ఊరుకోడు. ప్రభు అని పిలుస్తున్నా. పరలోక రాజ్యం ఎవరో మనం చేరను, కానీ అని చిత్త ప్రకారం మనం నడిస్తేనే మన పరలోక రాజ్యము
చేరగలుగుతాం. కాబట్టి దేవుడు క్షమించే దేవుడు కాదు. ఆయన ఎలాగొస్తాడండి? మేఘాలుడే వస్తాడు. అగ్నిజ్వాల కలిగి, అంటే మంచి ప్రభావంతో ఆయన అగ్ని రూపం దాల్చుకుని, దూతలు కూడా అగ్ని రూపం దాల్చుకుని వస్తారు వాళ్ళు. అర్థమైందా? దూతలు కూడా అగ్ని రూపం, అంటే శరాపులు కూడా ఆయనతోటి కూడా వస్తారు. వారికి దేవుని నమ్మని వాళ్ళకి ప్రతిదండం చేయడానికి ఆయన వస్తున్నాడు. మిమ్మల్ని శ్రమపరిచే వారికి శ్రమయు. అమ్మ ఏమంటున్నాడు? యేసుప్రభు గారిని చెప్పండి అనేసి, ఇంకో నామం యేసునామం ఎందుకు పడుతుందో అనేసి, ఏంటంటే 4-5 కాసి ఏం చేస్తారండి? బడితులతోటి లేకపోతే కర్రలతోటి బాగుతున్నారు. ఏ నామం చెప్పాలంటే అండి? వేరే నామం చెప్పాలంట. అక్కడ పాపం అంటే ఎలాగా దేవుడు అలాగా అందరినీ బాధేసి, పాపం గారు అందరినీ బాధేసి దేవుడు నన్ను నమ్ముకుంటా లేదని కర్రలతోటి బాధించేస్తున్నాడు ఎవరినన్నా? మొన్నే పాస్టర్ గారు మీరు వెళ్ళి కనపడిన వాళ్ళు అందరినీ బడిది పూజ చేయండి అంటే ఏంటంటే బడిదలు ఎట్టి బాధండి అన్ని దేవుడు ఏం చెప్పాడు? మొన్నే చెప్పలేదు కదా. దేవుడు ఏంటంటే వాళ్ళకి వాళ్ళే మార్పు నొంది దేవుడు నిజరక్షకుడు, లోకరక్షకుడు అని తెలిసి రావాలి ఆయన దగ్గరికి. దేవుడి దగ్గర ఏంటి? దేవుడు అదే కోరుకుంటున్నాడు మన. దేవుడు మన పిలిస్తేనే వస్తాడు దేవుడు. అర్థమైంది మీకు? మన పిలపోతే రాడు దేవుడు. మన పిలపోయినా వచ్చేవాడు ఎవరండి? అపవాది. ఎవరండి? పిలవని పేరంటానికి వచ్చేవాడు ఎవరండి? అపవాది. దేవుడు అలా రాడు. దేవుడు మహిమ స్వరూపం గలవాడు. ఆయన వచ్చాడు అనుకోండి అన్ని మేలు జరిగిస్తాడు. నువ్వు ఆహ్వానించాలి. దేవుడు మన హృదయాన్ని తలుపు తీర్చి రా ప్రభా అంటే ఆయన దేవుడు ఎక్కడికి వస్తాడండి? మనలోకి వస్తాడు. కాబట్టి దేవుడు ఆయన ప్రేమించే దేవుడు. కాబట్టి మనకి తెలియాలి నిజరక్షకుడు ఎవరో, లోకరక్షకుడు ఎవరో మనకు తెలుసుకుని దేవునితో తిరిగినప్పుడు దేవుడు నీకు ఏం చేస్తాడు? నీ దగ్గరికి వచ్చి ప్రతి మేలు నీకు జరిగిస్తాడు. ప్రభువు ప్రత్యక్షమే దేవుణ్ణి నెరగని వారికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త లోబడిన వారికి ప్రతిదండ చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతిని అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే అని చెప్తున్నాడు. మీకు పరలోక రాజ్యం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు నువ్వు దేవుని యొక్క మార్గంలోకి వస్తే దేవుడు నీకేమిటి? ఉచితంగా పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏమి తేలే లచ్చమ్మ, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే దేవుడు నిన్ను ఏం తేమన్నాడు? బహుమతులు చెప్పండి. బహుమతులు ఏం అడిగాడు? మిమ్మల్ని ఏం అడగలేదా? అయ్యో ఇలా ఏదో తెమ్మంటాడు కదా దేవుడు. అడగలేదంటండి. మా సంఘస్థులు చెప్తున్నారు ఏం అడుగుతలేదు అంటండి. ఏం అడిగాడు అంటే ఒకటి అడిగాడు పాపం దేవుడు. ఏంటంటే చెప్పాలి. ఒకటే అడిగాడు దేవుడు. ఏంటంటే పరలోక రాజ్యం రావాలంటే ఏంటండి? మన హృదయాన్ని అడిగాడు దేవుడు. ఏం అడిగాడు? మన హృదయాన్ని ఎత్తని అదే బహుమతి. ఏంటంటే మన హృదయాన్ని తెరిచి దేవుడికి మనం సమర్పిస్తే దేవుడు తన యొక్క పరలోక రాజ్యంలో మన చేస్తాడు. ఎంత బాగుంది. చివరిగా దేవుడు నమ్మకపోతే ఏం జరుగుతుంది? ఎంత చెప్పాం కదా, మన పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతున్నాం, అందరూ బాగానే ఉంది. నమ్మని వారికి చెప్తున్నాను కొన్ని విషయాలు. ఆ విశ్వాసించకపోతే ఏం జరుగుతుంది? పరిణామం ఏంటి? నువ్వు అనుభవించిన శిక్ష ఏంటి? ఇవన్నీ మనం చదువుకుందా అంటే చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 19 నుండి 21 వరకు మనం చదువుకుందాం. చక్కనైన మాటలో చదువుకొని మనం ముగించేసుకుందాం. ఓకేనా? మీరు కూడా వీక్షకులు పూర్తిగా మీరు వినాలి. వెంటనే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థమవుతుంది. అర్థమైందా? 19వ అధ్యాయము 19 నుండి 21 వరకు. ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయటకే ఆ క్రూరములను భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచి తిని. దేవుడి మీద యుద్ధానికి వచ్చారండి. ఎవరండి? సాతానుగాడు, భూలో లోకంలో ఉన్న రాజులు వీళ్ళందరూ యుద్ధానికి వచ్చారు. దీనికి తేటగా చూస్తున్నాడు ఎవరండి? యోహాను భక్తుడు
తన గ్రంథంలో రాస్తున్నాడు ఇవన్నీ, కనబడుతుందండి ప్రతిదీ రాస్తున్నాడు. తర్వాత ఏం రాశాడు చూద్దాం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారికి ఆ మృగపు ప్రతిమకు నమస్కారం చేసిన వారికి మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే. సాతానికి ఏముందండి? దీన్ని బట్టి ఏముందండి? సాతానికి ఏముందండి? ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, శరీరం లేదు. ఆ శరీరం కావాలితే నిన్ను నన్ను వాడుకుంటాడు, అంతే కదండి. అబద్ధ ప్రవర్తన వాడుకున్నాడు, అబద్ధ ప్రవర్తనలోకి వచ్చి ఈ కార్యాలన్నీ జరిగించాడు. అబద్ధ ప్రవర్తన వెళ్ళిపోయాడు అంట. తర్వాత ఎవరు వెళ్ళారు? అప్పుడు మృగం అంటే ఏంటంటే జంతువు. దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారికి ఆ మృగపు ప్రతిమకు నమస్కారం చేసిన మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడిన వారిద్దరూ గ్రంథకంలో మండుచున్న అగ్ని గ్రంథకములో ప్రాణంతోనే వేయబడిరి. ఇక్కడ మనుషులు ఉన్నాడు, ఆడెవరండి? అబద్ధ ప్రవక్త. వాడిని ఆ మోసపరిచిన ఆ దేవదూతను ఎక్కడ పాడేశాడండి? అగ్నిగుండం వేరు, గంధకంతో మండుచున్న అగ్నిగుండం వేరు. అమ్మ గంధకం రాసిన ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో. ఇక్కడ మందు మన ఊర్లో ఉంది కదా, మందు కొట్టు ఉంది కదా. చాలామంది చూడండి, దీపావళి వచ్చే ముందు పాపం కాలిపోతూ ఉంటారు చాలామంది. ఇప్పుడు లేదులే, అంత ఎక్విప్మెంట్ వచ్చింది కాబట్టి. పూర్వకాలంలో మా చిన్నప్పుడు చాలామంది మన ఊర్లో చనిపోయారు కదా, మన పక్క వాళ్ళే, మన ఇంటి పక్కన వాళ్ళే మా ఆడిపోయి చచ్చిపోయారు. అలా మా గంధకం ఆ ఒంటి నిండనే ఆ గంధకం ఏమవుతుందండి? ఒంటికి అంటిపోయి ఏం చేస్తుందంటండి, మామూలు కాలి వాళ్ళ కన్నా గంధకంతో కాలి వాళ్ళు ఎక్కువ కాలిపోతారు. అర్థమైందా? గంధకం రాసుకున్న వాళ్ళు అంటే అది చాలా భయంకరంగా, ఆ మంట కూడా చాలా భయంకరంగా ఉంటుంది. మామూలు వాళ్ళు కాలిపోయిన వాళ్ళు పర్వాలేదు, గంధకంతో కాలిన వాళ్ళు అలా చాలా నరకయాతన అనుభవించి చనిపోతారు. ఈ విధంగా అలాంటి దాంట్లో దేవుడు ఏం చేశారండి? వాళ్ళని పాడేయడము జరిగింది. తర్వాత చదవండమ్మా. ఆ కడమవారు గుర్రం మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత మాట చేత వధింపబడ్డారంట. అక్కడ ఉన్న యుద్ధానికి రాజులు, వాళ్ళతో సైన్యం వీళ్ళందరూ వచ్చారు కదా. దేవుని మాట ద్వారా వచ్చిన ఆ మాట ద్వారా చనిపోవడము జరిగింది. వారు మాంసమును పక్షులన్నీ కడుపారా తిన్నాయంట. చూసా, దేవుని మోసం చేసిన, దేవుడి మీదకి యుద్ధం చేసిన, దేవుడి ప్రజల్ని హింసించిన, దేవుడి ప్రజల్ని కొట్టిన, దేవుడి ప్రజల్ని చంపేసిన, దేవుడి ప్రజల్ని హింసించిన, దేవుడి ప్రజల్ని బూతులాడిన, దేవుడి ప్రజల్ని ఏమేమి చేసినా, వాళ్ళకి ఏమి అనకుండా చేసినా ఏమవుతుందండి? ఇదే గతి జరుగుతుంది. అగ్ని గంధకంలో దేవుడు పాడేస్తాడు వాళ్ళందరినీ. మండుచున్న అగ్ని గంధకంలో పాడేస్తాడు. అలాంటి గంధకంలో యుగయుగములు నువ్వు కాలుతో ఉంటావా? నేస్తమా? విశ్వాసి అవిశ్వాసి అంటే దేవుని నమ్ముకోలేని వారులారా, అంటే దేవుని అందు విశ్వాసం లేనివారు, నమ్మకం లేనివారు అవిశ్వాసులు. అంటే దేవుని యందు నమ్మిక ఉంచితే ఇలాంటి భయంకరమైన తీర్పు నుండి, ఇలాంటి భయంకరమైన స్థితి నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఇది అప్పుడు జరిగేది. మధ్యలో చనిపోయిన వాళ్ళ గురించి నేను చెప్పడం లేదు. మనం ఉన్నాం అనుకోండి, ఇది ఎప్పుడు జరుగుతుంది? అంతంలో జరుగుతుంది. 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత సాధారణ విడుదల అవుతాడు. విడుదల అయిన తర్వాత దేవుడి మీదకి యుద్ధానికి రేపుతాడు. రాజులందరినీ యుద్ధానికి రేపుతాడు. రేపిన వెంటనే వాళ్ళందరూ వస్తారన్నమాట. గోగు మాగోగు అనే ప్రదేశంలో యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు అప్పుడు జరిగే స్థితి మాట ఇది. అప్పుడు దేవుడే వీళ్ళందరినీ, దేవుని యొక్క దూతలందరినీ ఏం చేస్తాడంటే దేవుడు అందులో పాడేయడం జరుగుతుంది. దేవుని యొక్క తీర్పు జరుగుతుంది. దేవుడి యొక్క తీర్పు జరిగినప్పుడు దేవుడు ఎవరో క్రియలు చెప్పిన వాళ్ళకి తీర్పు తీర్చేసి ఏం చేస్తాడండి? చక్కగా వాళ్ళ యొక్క ప్రదేశాలకు పంపించినప్పుడు వాళ్ళ యొక్క స్థితిని బట్టి, వాళ్ళని బట్టి వాళ్ళకే ఏమంటాయి? శిక్షలు ఉంటాయి. అందరికీ ఒకటి శిక్ష కాదు. వాళ్ళు చేసే పనులు బట్టి చిన్న తప్పులకి చిన్న శిక్షలు, పెద్ద తప్పు పెద్ద శిక్షలు ఉంటాయి. ఈ విధంగా శిక్షల నుండి నువ్వు తప్పించుకోవడానికి వేసవకాలంలో ఫ్యాన్ ఆగిపోతే ఎలాగుంటుందండి?
ఫ్యాన్ ఆగిపోతే ఎలా ఉంటుందండి వేసవికాలంలో? చాలా బాగుంటుంది. అంతకన్నా అతి ఘోరంగా ఉంటుంది. అక్కడ ఏ ఫ్యాన్ వేస్తాడండి దేవుడు? ఫ్యాన్ వేస్తాడు అక్కడ కూడా. ప్రభా నేను ఫ్యాన్లో పెరిగాను, ఏసీలో పెరిగాను, ప్రభా నేను తట్టుకోలేకపోతున్నాను అంటే అక్కడ కూడా ఫ్యాన్ వేస్తాడండి. దేవుడు ఏ ఫ్యాన్ వేస్తాడండి? అగ్నిగంధకంలో ఒక ఫ్యాన్ పెడతాడు. వచ్చే ఆ ఫ్యాన్ని ఏం చేస్తాడండి, మన వైపు పెట్టాడనుకో దేవుడు, మనం ఏంటండి మాడి మసి అయిపోతాడు. మళ్ళీ మన శరీరం మళ్ళీ మనకు వస్తూ ఉంటుంది, మళ్ళీ మసి అయిపోతూ ఉంటుంది, మళ్ళీ వస్తుంటుంది. ఈ విధంగా రొటీన్ అవుతూనే ఉంటుందా? యుగ యుగాలను అక్కడ మనము శిక్షణ భరిస్తూనే మనం ఉంటామనేసి దేవుడు తేటగా మనకి చెప్పడం జరిగింది. ఓ ప్రియనేస్తమా, ఇలాంటి శిక్ష నుండి విధుల నుండి తప్పించుకోవాలంటే నువ్వేం చేయాలి? పరలోక రాజ్యం స్వతంత్రం చేసుకోవాలంటే నువ్వేం చేయాలి? దేవుని యొక్క మాట నమ్మాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంటే దేవుని యొక్క పరలోక రాజ్యంలో చేరడానికి నీకు అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు పరిశుద్ధమైన మాటలు మన ఇంట్లో బహుగా దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. యూట్యూబ్ చేస్తున్న ప్రతి ప్రేక్షకులకి మనవి ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని యొక్క వాక్యము చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అనేక మందికి షేర్ చేయండి. కామెంట్ కూడా చేయండి. కామెంట్ చేస్తే మీ కామెంట్ చేయడం వల్ల కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి వస్తుంది. ఆ కామెంట్ మాకు ఉపయోగపడుతుంది, మీకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే అనేకమైన వారికి మీరు వాక్యము ఇండైరెక్ట్గా విత్తినట్టు అవుతుంది. మా ప్రోగ్రాంలన్నీ షేర్ చేయండి. మిమ్మల్ని అందరూ దేవుడు దీవించి ఆశీర్వదించండి. ఆమేన్.